మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో చేపల లోడ్తో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే చేపలు రోడ్డు మీద పడిపోవడంతో వాటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. చేపలు ఎక్కువగా తీసుకొని వెళ్లేందుకు సంచులు, పెద్ద పెద్ద గంజులు తీసుకొని వచ్చారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ చేపలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అందిన కాడికి చేపలు తీసుకొని వెళ్లిపోయారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో చేపల లోడ్తో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే చేపలు రోడ్డు మీద పడిపోవడంతో వాటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. చేపలు ఎక్కువగా తీసుకొని వెళ్లేందుకు సంచులు, పెద్ద పెద్ద గంచులు తీసుకొని వచ్చారు ప్రజలు. ఒకరిని ఒకరు తోసుకుంటూ చేపలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అందిన కాడికి చేపలను తీసుకొని వెళ్లిపోయారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో చేపల లోడ్తో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే చేపలు రోడ్డు మీద పడిపోవడంతో వాటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. అక్కడ జనం ఎంతలా ఎగబడి చేపలను తమ సంచుల్లో, బ్యాగ్స్ లో వేసుకొని తీసుకెళ్తున్న విజువల్స్ క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పక్కనే ఆ వ్యాన్ బోల్తా పడిన విజువల్, అక్కడ లోపల వ్యాన్ లో ఉన్న చేపలన్నీ కూడా కింద పడిపోయిన, రోడ్డు మీద పడిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. జనాలందరూ కూడా అక్కడ ఎగబడి మరి చేపలను తీసుకునే ప్రయత్నం చేశారు. చాలా మంది చేపలను ఎక్కువగా తీసుకువెళ్లేందుకు వాళ్ళకి తోచినంత వరకు బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, సంచులు తెచ్చుకొని మరి వాటిల్లో వేసుకొని తీసుకెళ్లారు. కొంతమంది మనం చూస్తున్నాము పెద్ద పెద్ద గన్నీ బ్యాగ్స్ కూడా పెట్టుకొని దాంట్లో కూడా చేపలను నింపుకొని వెళ్ళిన విజువల్స్ మనం చూస్తున్నాము. వీటన్నిటిని కూడా అంటే ఎవరికి ఎన్ని ఎక్కువ చేపలు దొరికితే అంత ఎక్కువ పట్టుకునేందుకు వాళ్ళు ప్రయత్నించి అక్కడ నుండి వాళ్ళు తీసుకువెళ్ళిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.